అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మనం ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుందాం. అది చూడండి, ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టాను. కొంచెం తెల్ల నువ్వులు, ఈ తెల్ల నువ్వులు కూడా ఎర్రగా దోరగా వేయించి పెట్టాను. పల్లీలు, పచ్చిశనగపప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసి పెట్టాను, వేపాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, ఒక పెద్ద నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు, నిమ్మకాయ రసం తీసి పెట్టాను అనమాట. ఇవ్వండి ఉసిరికాయలు, ఒక 8 పెద్ద ఉసిరికాయలు తీసుకొని శుభ్రం కడిగి ఆరబెట్టి, తడి తగలకూడదు పచ్చడికి. ఎక్కడ తడి తగలకుంటుంటే మనకు నెల రోజులు నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి. ఉసిరికాయ పచ్చడి అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఉసిరికాయ తింటే మంచిది కదా బాడీకి, చాలా ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు. జుట్టుకైనా లేకపోతే సి విటమిన్ అయినా ఏదైనా ఇది మంచి ఉసిరికాయలు చేసాను కదా, ఏ విధంగా మనం తినగలిగితే ఆ విధంగా వండుకొని తినటం మంచిది కదా. ఉసిరికాయ ముక్కలు ఇలా కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలన్నమాట. మనం ఎర్రకారం పచ్చట్లోకి ఎలా ఉసిరికాయలు వేపుతాం అలాగే. చూసారా ముక్కల ఇలా అనగానే మెత్తగా అయిపోతుంది చూసారా, అలా అయ్యే వరకు వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ మిక్సీలో పప్పులు, నువ్వులు తిప్పి తర్వాత ఎండుమిర్చి వేసి తిప్పితే మెదుగుతాయి అన్నమాట. మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు వేసి రుచికి సరిపడా సాల్ట్, ఈ నిమ్మకాయ రసం ఎందుకంటే మనం చింతపండు ఉసిరికాయ పచ్చడికి ఎప్పుడైనా చింతపండు పులుసు పోస్తాం కదా, చింతపండు పులుసు బదులు నిమ్మకాయ రసం అనమాట. నేను ఎర్రకారం ఉసిరికాయ పచ్చడిలో కూడా నిమ్మకాయ రసమే పోసి పెడతాను. చింతపండు ఎక్కువ వాడట్లేదు మేము, మా ఇంట్లో తగ్గించేసాము. ఏదైనా నిమ్మకాయ, పప్పు కూడా నిమ్మకాయ, అన్నీ నిమ్మకాయ వాడుతూ ఉన్నాము. అందుకే దీంట్లో కూడా నిమ్మకాయ రసం రెడీ చేసి పెట్టాను. మొత్తం మెదిగాక అప్పుడు నిమ్మకాయ రసం పోసి ఒకసారి తిప్పుకోవచ్చు. మీకు ఇదంతా మిక్సీ వేసి చూపిస్తాను ప్రాసెస్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను రండి మిక్సీ వేసి. చూడండి మిక్సీ పట్టాను. ఫస్ట్ పల్లీలు, మామూలు పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసాను కదా, అదేసి అది మెరిగిన తర్వాత ఎండుమిర్చి వేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ ఎండుమిర్చి సగానికి తుంచి ముక్కలు చేసేసి తిప్పాను. తర్వాత నువ్వులు వేసి తిప్పాను. నువ్వులు కూడా కొంచెం తడి వచ్చినట్టు అవుతాయి కదా, అందుకని ఫస్ట్ ఎండుమిర్చి మెరిగాక నువ్వులు వేసి తిప్పాను. చూసారా ఎలా పొడి పొడిగా నీట్గా మెత్తగా మెరిగిపోయిందో. కమ్మన వాసన కూడా వస్తుంది, ఎందుకంటే నువ్వులు వేసి తిప్పాం కదా, నువ్వుల ఫ్లేవర్ అనమాట. నువ్వులు మంచి వాసన వస్తాయి కదా, సువాసన, ఆ సువాసన వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, కళ్ళుప్పు అనమాట, కళ్ళుప్పు తీసుకున్నాను, నిమ్మకాయ రసం, ఈ 3 వేసి కూడా తిప్పుకుందాం. తిప్పి చూపిస్తాను మీకు. చూడండి చట్నీ మిక్సీ తిప్పాను, ఎంత బాగా చక్కగా కలర్ఫుల్గా ఉందో, బాగా మెదిగింది నీట్గా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. మనం ఉసిరికాయ ముక్కలు వేపాం కదా, అదే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది టేస్ట్గా. పచ్చడి కదా, చట్నీకి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్రెష్గా బాగుంటుంది. ఇదిగో ఈ గరిటతో నేను 3 వేసాను అనమాట. వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కూడా చట్నీకి చాలా చాలా ఇంపార్టెంట్. పోపులో అన్నీ పడితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకున్నాం మనం. ఈ పోపులో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎత్తులు తగులుతూనే కదా టేస్ట్గా అనిపిస్తాయి. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోండి, బాగుంటుంది. కొంచెం నేనైతే కొంచెం పెసరపప్పు ఇత్తులు కూడా వేస్తాను. పచ్చెనపప్పు వేసినప్పుడు వేయకండి, కొంచెం లేటుగా, ఈ తొందరగా వేగుతాయి కదా అందుకని. ఆవాలు కొంచెం ఎక్కువ పడ్డా టేస్ట్ బాగుంటుంది తగులుతా. కొంతమందికి ఆవాల టేస్ట్ ఇష్టం, కొంతమందికి ఎండుమిర్చి టేస్ట్
ఇష్టం అనమాట. పోపులో ఇత్తులు బాగా పంటి కింద పడతా తింటా ఉంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు మనం 2 కరివేపాకు రెబ్బలు తీసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఈ కరివేపాకు రెబ్బలు కూడా పోపులో వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం, బాగుంటుంది. ఇప్పుడు చట్నీ వేసి పెట్టాం కదా మనం, స్టవ్ ఆఫ్ వేసాను. పోపు చూసారా మన చట్నీ, ఉసిరికాయ చట్నీ. దీని పేరేం పెడదాం మనం? దీనికి ఔషధ గని అని పెడదాం. ఎన్నో ఔషధాలు నీళ్ళు. ఇప్పుడు తెల్ల నువ్వులు వేసాం, నిమ్మకాయ వేసాం, ఉసిరికాయ వేసాం, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇన్ని రకాల ఔషధాలు వేసాం కదా. ఇవన్నీ మన శరీరానికి ఎంతో మంచిది. ఔషధ గని అయిన ఉసిరికాయ, ఎండుమిర్చి పచ్చడి చూడండి. పోపులో వేద్దాం మనం. పోపులో కొంచెం సేపు వేపుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఆగనిస్తే, ఆగపోయినా పర్లేదు, ఏగినా పర్లేదు. కొంచెం పలచగా కావాలి, గట్టిగా ఉందనుకున్న వాళ్ళు కొంచెం ఎండు నీళ్ళు కొంచెం నీళ్ళు వేడి చేయండి. వేడి చేసి నీళ్ళు కొంచెం పోసుకొని పలచగా చేసుకోండి. ఇలా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇలా తీసేయండి. చూసారా మన చట్నీ ఉసిరికాయ పచ్చడి, ఔషధ గని అయిన ఉసిరికాయ చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, నా చట్నీ చేసిన విధానం ఉసిరికాయ చట్నీ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ సౌభాగ్య ఆంటీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.